ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా, లేక ముగింపు మారుతుందా? మారుతుందని ఆశపడటం పిచ్చితనం, మారిందని భ్రమపడటం మూర్ఖత్వం. ఏమ్మా చెప్పావు అబ్బాయికి? ఏమన్నాడు? ఓకే అన్నాడా? లేదమ్మా, తను నాకు కరెక్ట్ కాదు. ఏమైందే? ఇష్టం లేదన్నాడా? పోతే పోని. నువ్వు అను, వాడికంటే గొప్పవాణ్ణి అందగాణ్ణి తీసుకొచ్చి నీ ముందు నిలబడతాను. అబ్బా వదిలేయమ్మా, ఈ పెళ్ళి ఇదంతా నాకు సెట్ కాదు. అంటే ఏంటే? పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను. అయితే మళ్ళీ ఫ్రెష్గా మొక్కుకో, నీకు నా గోల వదిలిపోవాలని. అంతా నా తలరాత. గుండెల మీద కుంపట్లా తయారయ్యావు. ప్రభా, ఏంటి ఆ మాటలు? పద, నువ్వు కిందకు పద. పదా. పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రికి కూడా ఉంటుంది. కాని ఈ ఇంట్లో ఏంటో. పెళ్లి చేయాలనే ఆతృత లేకపోయినా కనీసం చేద్దామనే ఆలోచనైనా ఉండాలి కదా. నాకు ఆలోచన లేదు, ఆతృత లేదు, కనీసం బాధ్యత కూడా లేదు. సరేనా? ఓకే. అయినా మనం పెళ్లి చేయడానికి పిల్లల్ని కంటామా ఏంటి ప్రభా? నువ్వు చెప్పేది కరెక్టే, పెళ్లి అవసరమే, కానీ అదే జీవితం కాదు. ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం, కష్టపడి పెంచుకుంటాం, స్తోమతకు మించి చదివిస్తాం, వాళ్ళు అడిగిందంతా ఇప్పిస్తాం. ఇదంతా ఎందుకు చేస్తాం? ఎవడో ఒకడు XYZ కి ఇచ్చి పెళ్లి చేసేద్దామని కాదుగా, వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం మనం. అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం? అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా? లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేం? కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు? మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం. ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే బాధపడేది వాళ్ళ మనమా? 13 ఏళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి, 25 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి. అలా ఒక అవుట్ మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను. నా దృష్టిలో కూతురుకు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా, దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్. నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్, అండ్ ఐ మీన్ ఇట్. మార్నింగ్ డాడీ. మార్నింగ్ డాడీ, నేను 1 వీక్ అరకు వెళ్తున్నాను. బిందు పెళ్లి దగ్గరుండి చేయించాలి. గుడ్ గుడ్, ఎంజాయ్ చేసిరా. ఊళ్ళో అందరి పెళ్లిళ్ళు చేయిస్తుంది గాని ఇది మాత్రం చేసుకోదు. వాదించి జడ్జి తీర్పునైనా మార్చొచ్చు, కానీ మీ అమ్మ మనసును మాత్రం మార్చలేవురా. ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. అమ్మా, ఈవినింగ్ బయలుదేరుతున్నాను. నేను వద్దంటే మానేస్తావా? చేయమంటే చేస్తావా? ఏంటిప్పుడు? నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా? అమ్మా, నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించేవారు ఎవరుంటారు? నీకు నచ్చిన వాడిని చూడు. నిజంగానా?
నిజంగా చూడు ఎలాంటి వాణ్ణి తీసుకొస్తాను. నిన్ను కాదన్నవాడు కుళ్ళుకుని చేస్తాడు. ఏంటా లుక్? ఆ ఫోన్ ఇటువు. ఇవ్వు. ఏంటా ఏడుపు మొహాలు? నవ్వండి. ఏంటి మ్యామ్ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేశారు? ఆఫీస్లోను మ్యారేజ్లోను ఒకేలా ఉంటే ఎట్ట చెప్పు? మనిషి అన్నాక కూసంతా కళా పోషణ ఉండాలి కదా. ఏంటి మ్యామ్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు? ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్. అవును మ్యామ్, మీ ఏజ్ ఒక 5 years తగ్గిపోయినట్టుంది. అయితే పెళ్లికి ఇంకొక 5 years లేట్ అయినా పర్వాలేదంటావు. అదిగో అందరూ ఇక్కడే ఏమా ఉన్నారు. భూమి, అంకుల్ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా? ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి. తప్పకుండా అంకుల్. ఇంతకీ ఆకాశ్ ఇంకా రాలేదా? అది అదిగో అంకుల్. మాటలోనే వచ్చారు. హలో ఆకాష్ గారు. ఆ, నీ గురించే మాట్లాడుతున్నాను. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది అంకుల్. ఓకే. మీరు ఊరెళ్ళిపోయారు అనుకున్నానండి. మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి? లొకేషన్ చూసారా? అదిరిపోయింది. మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం. నాతో చేయండి సరళ గారు, మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను. కపుల్ వీడియోకి కావాల్సింది హీరో అండి, కమెడియన్ కాదు. ఏయ్, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? జర్నీ చేసి వచ్చారు కదా, రెస్ట్ తీసుకొని. ఫీల్ అవుతారా? హరే, ఇలా రా, వీళ్ళకి రూమ్ చూపించు. అన్ని పనులు నాకే చెప్తారు. త్వరగా రారా. కంగారు ఏంటండి, వస్తున్నాను కదా. వీడింతే బాబు, కొంచెం నిదానం. నిదానం కాదండి, మరి మైదానంలో ఉన్నాడు. తీసుకెళ్ళి మీ రూమ్కి వెళ్ళండి. ఆ. రే పదరా. బాబాయ్ వాళ్ళు ఇంకా రాలేదు. ఎంతవరకు వచ్చారు కనుక్కో. వీడవడరా బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. ఏమోరా బాబు. బాబు కొంచెం ఫాస్ట్ పదా. ఫాస్ట్గా వెళ్తే ఫస్ట్ పేజ్ ఇస్తారా ఏంటి? ఓ సరే, నువ్వు నెమ్మదిగా వద్దులే గానీ మా రూమ్ ఎక్కడ చెప్పు. మెట్లెక్కి ఎడం పక్కకి వెళ్ళండి. ఎడం పక్క స్టెప్స్. ఓకే. మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చాయి. చెప్పావులే. రేపు భూమిని చూసావరా? స్టైల్ మొత్తం వచ్చేసింది. ఇలా కూడా బాగుంది అనుకో. ఏంటి ఆనందపడుతున్నావా? రేయ్, ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసిందని అర్థం. అది బ్యాడ్ సైన్ రా. నువ్వు ఎగ్జైట్ అవ్వకూడదు, అలర్ట్ అవ్వాలి. ఉమ్. ఇదిగో ఖర్చులు గుంచుకో. ఇది దాచుకోవాలంటే బ్యాంక్కి వెళ్ళాలి, ఖర్చు పెట్టుకోవాలంటే బజార్కి వెళ్ళాలి. నాకంత ఊపిక లేదండి, మీరే ఉంచుకోండి. అక్కడికి వెళ్ళి వచ్చి నువ్వు బాటిల్ కాయలు మొత్తం తాగేసేది. ఒకసారి ఇంకోసారి. ఓ, టిక్ టాక్ వచ్చి అనుకుంటా. హాయ్, పూజ. ఆకాష్. ఆకాష్, నేను తీసిన ఇన్స్టా రీలే, కానీ మీరు మాత్రం చూడనీకి సినిమా హీరోలా కత్తెలెక్కున్నారు. పదరా. వెదర్ చాలా బాగుంది కదా, ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఎంత మారిపోయారు మ్యామ్. అంతా ఈ ప్లేస్ మయమంటారా? ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు. హాయ్ భూమి.
లొకేషన్ అదిరిపోయింది కదా, రెండో సెల్ఫీ దిగుదాం. రండి రండి దిగుదాం. వెళ్ళిపోతున్నారేంటండి? గ్రూప్ సెల్ఫీ. బోర్ కొడుతుంది, రూమ్కి వెళ్తాను. హలో బుజ్జుగారేనండి? ఫోన్ ఎవరికి చేసావో తెలీదా? ఎదవలాగు మ్యాటర్ చెప్పు. నేను మీరు పెళ్లి సంబంధం చూసారు కదండి, ఆ అమ్మాయి ఓకే చెప్పింది. నిన్న చూసిన అమ్మాయి ఇవాళ ఓకే చెప్పిందా? అంతలాగా నో చెప్పే. బండి తోస్తున్నాడా తోలుతున్నాడా? ఇంకా ఎంతసేపు అయ్యా? కారా ఎడ్ల బండి ఇది? ఆల్రెడీ 100 కొడుతున్నాను సార్. ఎదవలాగు 200 కొట్టో. అప్పుడు పెళ్లికి కాదండి, సరాసరి పైకి వెళ్ళిపోతాం లేక లేకుండా. దిగో దిగండి. బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు, దిగితే ఎక్కలేరు. మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి? లాగ్ ఎందుకని ముందే ఎక్కా, వీళ్ళు సెర వైపు ఎక్కారు. చెల్లె లేదండి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. 5 నిమిషాలా? నేను పిల్ల కోసం వెయిట్ చేయను, బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా? చిల్లర తెచ్చి నోటు పట్టుకెళ్ళో. ఎద్దవ లాగు. యాడ చూసిన లాగే కింద పైన అంతా లాగే. లేదు, నిన్నే లారీ కొట్టేసింది. ఇది నా ఆత్మ. ఎదవ లాగ్ కూసిన ఇతను. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఈ లాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి. ఇదిగో బాబు, కాస్త వాటర్ బాటిల్ అందుకోనైనా. ఇప్పుడే కదా కూర్చున్నాను నేను, అప్పుడే ఇంకో పని చెప్తాడేంటి? అది అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు. బాబు జుమాన్జీ, నువ్వు కష్టపడక నైనా నేనే ఇల్లు తెచ్చుకుంటా. అమ్మ బాబోయ్, ఎప్పుడు వెళ్తావు అక్కడికి? ఏనే ఉందిగా, 10 రోజులు వెళ్తావు అక్కడికి. నీ తాబేలు నడక నువ్వు. పోన్లే, ఓ పని తప్పింది. ఇంత భయంకరమైన లాగా. అత్తమ్మ ఎలా ఉన్నావు? ఎరా బుజ్జి, ఇంత లేటుగా రావడం? మామూలుగా పెళ్ళంటే తాళి కట్టే టయానికి వెళ్తా. మన కార్తిక్ గడి పెళ్ళని లాగ్ లేకుండా ముందే వచ్చా. సరే, కాళ్ళు కడుకునరా, టిఫిన్ పెడతాను. అబ్బా అత్తమ్మ, చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? లాగ్ కదా. ఇడిచ్చాయి, తింటూ వెళ్ళిపోతా. ఇవి ఇడ్లీలో ఇటుకు రాలా? వీడికి బుర్ర తక్కువ.